బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కమిషన్ విచారణ గడువును మరో 2 నెలలు పొడిగించింది ప్రభుత్వం. మామూలుగా అయితే ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుంది. అయితే దీన్ని మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన గడువు ఫిబ్రవరి 28తో ముగియనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్. ప్రియా, కాళేశ్వరంకి సంబంధించిన గడువు ఈ నెల 31తో ముగిస్తుండటంతో ప్రభుత్వం మరొక 2 నెలలు పొడిగించి ఉంది. ఫిబ్రవరి 28 వరకు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన విచారణ గడువు ఫిబ్రవరి 28కి పెంచింది. ఇప్పటికే దాదాపుగా బహిరంగ విచారణలో 90 మంది ఇంజనీరింగ్ అధికారులను విచారించింది కమిషన్. తాజాగా ఇటు చీఫ్ సెక్రటరీలు, ఇటు ఇరిగేషన్ శాఖకు, ఇటు ఆర్థిక శాఖకు సంబంధించిన ఇటు ఆర్థిక శాఖకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలను విచారిస్తుంది. ఈ 2-3 రోజుల్లో దాదాపుగా నలుగురు ఐఏఎస్ అధికారులను విచారించింది. ఇటు వెదిరే శ్రీరాము, కోదండరాము ఇద్దరు కూడా విచారించినటువంటి కమిషన్ తాజాగా మరికొంతమంది అధికారులను పిలిచే అవకాశం ఉంది. మొదటి రోజు ఎస్కే జోషి, రజత్ కుమార్, రెండవ రోజు స్మితా సబర్వాల్, అట్లనే సోమేష్ కుమార్, ఈ 4 ఐఏఎస్ అధికారులను విచారించింది. మరుసటి రోజు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు వెదిరే శ్రీరామ్ కేంద్ర జలశక్తి సలహాదారుగా ఉన్నారాయన. ప్రొఫెసర్ కోదండరాం ఇటు ఎమ్మెల్సీగా ఉన్నారు, జనసమితి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వీరందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన ఉంది. అఫిడవిట్లు దాఖలు చేసిండ్రు. అఫిడవిట్ల ఆధారంగానే వారిని విచారించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక తాజాగా ఐఏఎస్ అధికారులను విచారిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం విచారణ ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. 90 మంది బహిరంగ విచారణ కొనసాగించిన కమిషన్ కీలక డేటా సేకరించింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలంతా కూడా డేటా అంతా కూడా సేకరిస్తున్నటువంటి కమిషన్ తాజాగా ఈ ఆర్థిక ఇరిగేషన్ సంబంధించిన అధికారులను కూడా విచారిస్తుంది. వారిని కూడా కీలక డేటా సేకరిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఆర్థిక శాఖ మీద దృష్టి పెట్టింది. త్వరలోనే ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును పిలిచే అవకాశం ఉంది. ఈయన కాళేశ్వరం నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించారు. నిర్మాణం 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి వరకు రామకృష్ణరావే ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు. దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 బడ్జెట్లు ఆయన ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం ఉంది. కాళేశ్వరం నిర్మాణంలో కూడా ఎలాంటి బడ్జెట్ కేటాయించండ్రు, కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది, దానికి సంబంధించి ఆర్థిక శాఖ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది అనే దాని మీద ప్రధానంగా విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అసలు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు నిధులు ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ బ్యాంకులో తీసుకొచ్చారు, ఎంత మొత్తంలో తీసుకొచ్చారు, ఇదంతా కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శితో పాటు ఆ ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే తెచ్చారని ఒకవైపు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి 1,00,000 కోట్ల రూపాయలు ఏ బ్యాంకు నుంచి తీసుకొచ్చారనే దాని మీద ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆర్థిక శాఖ మీద దృష్టి పెట్టింది. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాళేశ్వరంలో పాత్ర ఏంటి, ఎంత మొత్తంలో నిధులు సేకరించారు, ఎంత మొత్తంలో ఈ నిర్మాణంలో నిధులు కేటాయించారు, ఏ సంస్థలకు ఎంత మొత్తంలో నిధులు ఇచ్చారు, ఏ నిర్మాణానికి ఎంతెంత ఇచ్చారు అనేది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కాంప్లెక్స్, అంటే ఇటు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డతో పాటు మరికొన్ని నదులు కావచ్చు, చిన్న చిన్న చెక్ డ్యామ్లు కావచ్చు, ఇదంతా కూడా ఉంది. కాబట్టి ఆర్థిక శాఖ మీద దృష్టి పెట్టింది. త్వరలోనే ఈ దశ కాకుండా మరొక దశలో ఖచ్చితంగా రామకృష్ణరావుని కమిషన్ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ కమిషన్ పూర్తి స్థాయిలో రామకృష్ణరావుతో డేటా సేకరించే అవకాశం కనిపిస్తుంది. రామకృష్ణరావు విచారణ అనంతరం కాళేశ్వరం కింద సంబంధించిన అంశంలో పాత్ర ఏంటి అనేది విచారించిన తర్వాత గత ఆర్థిక శాఖ మంత్రి, అట్లనే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండ్రు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిండ్రు. ఆర్థిక శాఖ మంత్రిగా అటు గతంలో ఈటల రాజేందర్ కూడా పనిచేసిండ్రు. కాబట్టి ఈ ఇద్దరు మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. వారిద్దరిని కూడా కమిషన్ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 2-3 రోజులు కావచ్చు, వచ్చే వారం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిని రామకృష్ణరావుని విచారణకు పిలిచి కీలక డేటా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.